Welcome back to my YouTube channel, guys. Actually, welcome to one of my random Saturdays. ఈవినింగ్ 6:30 అవుతుంది. మూవీ చూసాను, కాసేపు రీల్ పోస్ట్ చేశాను ఏదో, అండ్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ర్యాండమ్ షిట్. ఓకే, కానీ డే అంతా అలా అయిపోయింది అనుకో, నైట్ కల్లా మనకి గిల్టీ వచ్చేస్తుంది ఏం చేయలేదు ఈరోజు అని. సో అందుకని బయటకు వెళ్దాం అనుకున్నాను. ఒకటి, నేచర్లో ఉంటే ఐ ఫీల్ ప్రొడక్టివ్. ఏం చేయకుండా ఖాళీ కూర్చున్నా కూడా ఐ ఫీల్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ బ్రింగ్స్ సమ్ సార్ట్ ఆఫ్ పీస్. ఇంకొకటి ఏంటంటే, ఎడిట్ చేయాల్సిన యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే పాత వీడియోస్లో ఐ డెంట్ టాక్. మనకు అప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనం ఇంట్రోవర్ట్ కాదు, బిగినర్ కాబట్టి కెమెరా ముందు మాట్లాడడం రాక ఐ డెంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అట్లీస్ట్ రఫ్ స్క్రిప్ట్ ఉండాలి. అందుకని బయటకు వెళ్తే ఒక్కొక్కసారి క్రియేటివ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అంటారు కదా, చూద్దాం ఎంతవరకు యాక్టివేట్ అవుతుందో మన క్రియేటివ్ బ్రెయిన్. ఇంకొకటి, మనం జర్నలింగ్ డైరీ ఏదైనా అనుకోండి, నాకు రాయడం అలవాటు. డైరీ రాయడం చాలా ఇయర్స్ నుంచి రాస్తుంటాను. అంటే రోజు రాయను, ర్యాండమ్గా ఎప్పుడో ఒకసారి రాయాలనిపించినప్పుడు రాస్తాను, నా లైఫ్లో ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు. సో ఈరోజు రాద్దాం అనుకుంటున్నాను. రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో, మీకు ఎప్పుడు చూపించలేదు అనుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు సన్సెట్ చెప్పలేము, గ్లూమీగా ఉంది కాబట్టి చెప్పలేము. లైక్ చూపిస్తాను, బాగుంటుంది. బట్ ఇంకొక రోజు ఎప్పుడైనా మంచి సన్సెట్కి తీసుకెళ్ళి చూపిస్తాను. వెళ్దామంటారా? వెళ్ళే ముందు మన గ్యాడ్జెట్స్, అఫ్కోర్స్ కెమెరా. డైరీ రాస్తావు కదా అక్క, డైరీ ఏదంటారా? మన డైరీ ఇక్కడ ఉంది. ఓకే, గాట్ ఇట్, దాట్స్ మై డైరీ. ఇక్కడ డైరీ ఏంటిది అంటారా? ఐ నో, ఇదేంటంటారా? పెన్. కొంచెం గర్లిష్గా ఉంది కదా. కొంచెం చాలా ఓల్డ్ అనమాట ఇది, అలాగే ఉంటుంది. ఇది ఒక్కటి తీసుకెళ్ళడం బెటరు, ఎందుకంటే టోట్ బ్యాగ్స్ చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మనం ఊరికే టోట్ బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటాము. ఇందులో వీ హ్యావ్ సంథింగ్. ఏంటిది? మ్యాగ్నెట్, రీసెంట్ ట్రిప్ నుంచి వచ్చిన మ్యాగ్నెట్. మన ఐడియాస్ జనరేట్ చేసుకుని రాయాలనిపిస్తే రాయడానికి ఒక బుక్ కావాలి కాబట్టి ఇంట్లోనే రాస్తుంటాను. నేను గీతలు గీస్తాను. ఇదిగోండి. అసలు నాకే ఒక్కొక్కసారి అర్థం కాదు తిరిగి చూసుకుంటే, బట్ ఇమ్మీడియట్గా నేను ఆర్ట్ స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేశాను అనుకో అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తే గ్రీక్ అండ్ లాటిన్ లాగే ఉంటుంది. ఛానల్ ఏంటి, ఏం బ్లాగ్స్ చేస్తున్నావు అంటారా? ఒకటి చెప్తా, ఇది రూడ్ అనుకుంటారో ఏమైనా అనుకుంటారో మీ ఇష్టం. బేసిక్గా నాకు ఏం చేయాలనిపిస్తుందో అది చేయడం ఇష్టము, ఏం పోస్ట్ చేయాలనిపిస్తే అది పోస్ట్ చేయడం ఇష్టము. ఓకే, ఇది చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అని నాకు చేయాల్సింది పక్కన పెట్టి చేయాలి అనిపించింది చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఈరోజు ర్యాండమ్గా గోయింగ్ ఐ థాట్ ఆఫ్ డాక్యుమెంటింగ్. ఐఎమ్ డాక్యుమెంటింగ్. అందులోని చాలా రోజులైంది కదా ఇట్లా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి, సో వై నాట్. ఓకే, దాట్స్ డన్. యాక్చువల్లీ అవుట్ఫిట్ చూపించలేదు కదా, ఏం లేదు ఇక్కడ పెద్ద అవుట్ఫిట్ అంట. షిట్, కనిపించట్లేదు ఇందులో. మర్చిపోయాను. రీడింగ్. ఒక బుక్ని ఎప్పుడో స్టార్ట్ చేసి ఇంకా ఫినిష్ చేయకుండా అలాగే ఉంచింది నేను. ఈరోజు ఎలా అయినా ఫినిష్ చేద్దాం, ఓకేనా? కొత్త బుక్ స్టార్ట్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, కానీ ఇది ఫినిష్ చేయకుండా స్టార్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. సో కమ్ ఆన్ మినీ, యూ కెన్ డూ దిస్. ఆల్వేస్ క్వశ్చన్ మై లైఫ్ చాయిసెస్. మధ్యాహ్నం వెళ్ళుండాల్సింది, చాలా సన్నీగా ఉండింది మధ్యాహ్నం. బట్ ఎనీవేస్, వాటర్ తీసుకెళ్ళాలి. మనం కోల్డ్ వాటర్ తాగం, లైట్గా వేడి చేయాలి. సో ఓకే, మ్యూజిక్ ముఖ్యం కదా. వేర్ ఈజ్ మై హెడ్సెట్? దొరికింది. ఠడా. ఓకే. keys.
That is Mike. Actually, this Coxwell Gardens, that house right there used to be our adda అనమాట. లైక్ మాస్టర్స్లో ఉన్నప్పుడు మా అందరికీ వేరే వేరే హౌస్లు ఉన్నా కూడా ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు కుక్ చేసుకోవడం, లేకపోతే జాబ్స్కి అప్లై చేసుకోవడం, గర్ల్స్ నైట్ అవుట్స్ చాలానే జరిగాయి ఈ హౌస్లో. టు ఆల్ మై ఫ్రెండ్స్, అందరి నేమ్స్ చెప్పకూడదు, నోస్టాల్జియా. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకొంచెంసేపు ఇక్కడ ఉన్నప్పుడైతే ఊరికే వెళ్ళిపోయే వాళ్ళం. రిజర్వాయర్కి వెళ్ళి కూర్చొని సరదాగా బాధ కన్ను కొట్టుకునే వాళ్ళం, గ్రాస్ మీద పడుకునే వాళ్ళం. నౌ లుక్ ఎట్ మీ, ఆల్ అలోన్. అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఈ పార్క్లో కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం ఉయ్యాలో ఊగుతూ. మా వాళ్ళు బాస్కెట్బాల్ ప్లే చేసేవాళ్ళు ఇక్కడ. వచ్చేసాం. నేను ఏ పాట వింటున్నానో తెలుసా మీకు? ఒక్కసారి వినిపిస్తాను. రెడీ? చాలా చచ్చిపోతారు ఈ పాట వింటే గట్ట. చాలా పెద్దదన్నమాట ఈ రిజర్వాయర్. లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ అదంతా, ఇఫ్ ఐ జూమ్ అవుట్, దిస్ సైడ్ చాలా అంటే చాలా పెద్దది ఇది. మొత్తం ఒక రౌండ్ వేయాలంటే చాలా టైం పడుతుంది. వచ్చేసాను. నాకు ఒక టేబుల్ కూడా దొరికింది. సో పీస్ఫుల్ ఇట్ ఇస్. స్టార్ట్ చేద్దాం, కానీ కొంచెం అలా రిలాక్స్ అవుతాం. ఓకే, నా బ్యాగ్ ఎవరు తీసుకెళ్ళరు కదా, అక్కడ ఉంది. I don't know if you can see me. Hey, dog వస్తుంది. అమ్మో, కెమెరా gone. So peaceful. సో చిన్న పని చేద్దామా మిని అక్కడ? వాట్ ఇఫ్ ఐ సిట్ దేర్, యూనో, జస్ట్ అ థాట్. అక్కడ ఒక చూద్దాం, దీని మీద కూర్చుంటే ఎలా ఉంటుంది. అక్కడ కూర్చొని రాయొద్దాం. యాక్చువల్లీ నైస్, యూనో, పక్కనే దోమలు ఉన్నాయి. దోమలేనా ఇవి? దోమల్లాగే ఉన్నాయి. షిట్. మళ్ళీ ఏదో ఒకటి కుట్టి ఏదైనా వచ్చిందనుకో పరిస్థితి అంటే అక్క.
ఓకే, చిన్న పని చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వాటర్ తాగుదాం. పాటలు బయట పెడితే ఎలా ఉంటుంది? ఎవరైనా ఏమైనా అంటారా? ఎందుకులే మళ్ళీ ఆ పాట నా బ్యాక్గ్రౌండ్లో వచ్చి అది కాపీరైట్ అయ్యి అవసరమా? షేట్, I forgot the key. Open me. You see, ఈ డైరీకి ఒక కీ ఉంటుంది. నన్ను ఏమనాలి ఇంకా? సో గాన్, డైరీ లేదేం లేదు. కానీ నైట్ అయినా రాస్తా. ఏదన్నా అనుకున్నానంటే చెయ్యాల్సిందే. నైట్ రూమ్కి వెళ్ళి రాస్తాను. ఓకే, మన నెక్స్ట్ సెగ్మెంట్ దిస్. స్క్రిప్ట్ అంటే లైక్ పాయింట్ టు పాయింట్ ఏం రాయను. లైక్ రఫ్గా అట్లీస్ట్ లైక్ సీన్ బిల్డప్. ఫస్ట్ ఎవరైనా స్క్రిప్ట్ రాసుకుని తర్వాత వీడియోలు తీస్తారు. లైక్ కాంటెంట్ క్రియేట్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు. సో నాకు నచ్చినప్పుడు వీడియో తీసి నచ్చిందని నచ్చినట్టుగా ఎడిట్ చేసి మీకు పెడతాను. మీకు నచ్చితే మీరు చూస్తారు. సో దాట్స్ మై లాజిక్. సో చూద్దాం ఎలా చేస్తానంటే, నేను ఫస్ట్ మన వీడియోస్ మొత్తం ఆల్రెడీ నేను యాడ్ చేసుకుని ఉంటాను. లైక్ ఇఫ్ ఇట్స్ స్విట్జర్లాండ్ డే 2 అన్నీ గూగుల్ ఫొటోస్లో డ్రైవ్లో కలెక్షన్స్లో ఉంటాయి నాకు. సో దాన్ని నేను ఇప్పుడు అన్ని సిరీస్లో ఉంటాయి కదా, దాన్ని బట్టి నేను రాసుకుంటాను అనమాట. ఓకే, దీని తర్వాత జరిగింది. బికాజ్ ఇట్స్ బీన్ ఎ ఇయర్ నేను వెళ్ళి కదా, సో గుర్తుండదు. అప్పటికప్పుడు చేస్తుంటే మేబీ ఇంత అవసరం ఉండేదేమో కాదేమో. పార్ట్ 1లో లాస్ట్లో కొంచెం ఉంది నా బర్త్డే రోజుది. సో అది కొంచెం ఫినిష్ చేసి నాకు చేయాలనిపించినంత చేసి బుక్ చదువుతా. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, డన్. Okay, I almost finished the book. Like literally ఇదిగో ఇంతే ఉంది. సో చాలా డార్క్ అయిపోయింది. యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు రీడ్ అనమాట. సో ఈ డార్క్నెస్లో కానీ బాగుంది అంతా. కానీ ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేస్తాను. లైక్ లిటరలీ చాలా తక్కువ ఉంది. నైట్ కల్లా ఫినిష్ చేసేసి పడుకుంటాను. కొత్త బుక్ స్టార్ట్ చేయాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ ప్యాక్ అవర్ థింగ్స్ అండ్ హెడ్ హోమ్. నేను అసలు బుక్ మధ్యలో ఏం పెట్టుకుంటున్నాను తెలుసా? ఎయిర్ ఇండియా టికెట్. అంటే ఎక్కడ దాకా చదివాను సార్. ఓ మినీ, వేర్ ఆర్ యూ? షిట్, ఐ థింక్ ఐ ఫర్గాట్ టు కీప్ ఇట్ ఇన్సైడ్. వాడు రాదు. ఓకే, ఆల్మోస్ట్ రీచ్ అయ్యా. ఇంకా కొంచెం ఉంది వాక్ చేయాల్సింది. వెల్ యాక్చువల్లీ ఇట్స్ గుడ్. ఐ ఫీల్ గుడ్ నా. అలాగే ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాను అనుకో, ఎవెన్చువల్లీ బై ది ఎండ్ ఆఫ్ ది డే సంథింగ్ ఆర్ ది అదర్ నాకు ఏదో ఫీల్ ఉంటుంది లోపల. సో ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసుకొని బుక్ మాత్రం ఫినిష్ చేసి పడుకున్నాయి. Alright guys, if I'm not speaking to you again, bye bye.